తడికు డిడికు డిడికు డింతుకు తడికు డిడికు డిడికు డింతుకు తక్కిన నగ తకుందరికి నగ తక్కిన నగ తకుందరికి నగ తకుందరి కుందరి కుందరి తకుందక మత్సరమున మరియం బుధిలో 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 రొచ్చియున్న సోమపు అంబుదిరొచ్చియున్న సోమపు దుంచి విచ్చల విడి వేదములగునకు విచ్చల విడి వేదములగునకు ఇచ్చితివో మత్స్యు పలువరుని ప్రస్తుతి చేయించు జలది సురలు జలది మధుపగ జలది సురలు జలది మధుపగ మనం ఎప్పటికీ వాళ్ళ రుణం తీర్చుకోలేము. మదర్స్ డే సందర్భంగా మదర్స్ డే. థ్యాంక్ యూ. మా మేడం గారైనా మా మేడమ్స్ మాట్లాడాల్సిందిగా. గురువుని ప్రొఫెషనల్ గా మెడికల్ అని కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ చేశారంటే చాలా బాగా డాన్స్ చేశారు. వాళ్ళు ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ కి అందరికీ కూడా ఈ రోజుల్లో కూడా ఇంత బాగా డాన్స్ నేర్పించి పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం. టాలెంట్ ని బయట తీసుకురావడం గురించి ఒక సంస్థ ఏర్పాటు చేసి వాడు కూడా ఎవరెవరికి ఏ విద్యార్థి ఇబ్బంది కలగకుండా చేయడం చాలా కష్టమైన తరమే. అయినా సరే కళని ముందుకు తీసుకొస్తున్నారు. ఉన్నటువంటి ప్రతిభావంతులకు నా చేత ఆర్కిటెక్ట్ల చేత మంత్రుల చేత చాలా కాలం నుంచి అవార్డు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం దయచేసి రైట్ సైడ్. నెక్స్ట్ రాగిణి మేడం. గట్టిగా చప్పట్లు. మనం సత్కరిస్తున్నాం కదా గురువులని. నా పేరు ఎం పుణ్యకీర్తి. ఓకే. మీ గురుగారి పేరు? మా గురుగారి పేరు డాక్టర్ వేదేశ్వరపు శ్రీనివాసరావు సార్. ఓకే. ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? దశావతారం సార్. ఓకే. చాలా బాగా అనిపించింది. ఓకే. ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ సాధించారు మీరు? చాలా. ఓకే. ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? పల్లవి మోడల్ స్కూల్, బోయంపల్లి, 5th క్లాస్. ఓకే. మీ గురుగారు ఏ విధంగా ఇస్తారు? చాలా బాగా ఇస్తారు. ఓకే. మీ డాన్స్. వెరీ నైస్. ఓకే. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? కూచిపూడి పాటలు నేర్చుకున్నాం. డాన్సెస్ లో ఏమేమి వచ్చినాయి? భరతనాట్యం, కూచిపూడి. ఓకే. డాన్స్ తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? స్కేటింగ్. ఎస్. సైక్లింగ్. ఓకే. బ్యాడ్మింటన్. ఓకే. ఇంకా సింగింగ్. ఓకే. ఇంకా మీ పేరు? ఓకే. నా పేరు సాయి ప్రసాద్. నేను పుణ్యకీర్తి ఫాదర్. ఎస్ సార్. మా అమ్మాయి తను 4 ఏళ్ళ నుంచి కూచిపూడి నేర్చుకుంటాం. బేసికలీ మాది విద్యల కళ నిలమైన విజయనగరం జిల్లా మాది. అక్కడే మేము కూచిపూడి నేర్చుకోవడం జరిగింది. మా వదిన గారు వీడికి మొదటి గురువు. ఓకే. ఇప్పటి వరకు పాప ఒక 150 వరకు ప్రదర్శనలు ఇచ్చింది. ఓకే. ఆంధ్రాలో, తెలంగాణలో, అది కాక ఢిల్లీలో కూడా ఆంధ్ర భవన్లో నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసింది. మొన్న నేషనల్ లెవెల్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ మీట్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఓకే. అది కాక యూనిక్గా ఒక 12 అవర్స్ నాన్ స్టాప్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా తను చేసింది. సూపర్ సూపర్. ఈరోజు మొట్టమొదటిసారి రవీంద్ర భారతిలో తనకి ఛాన్స్ దొరకడం అనేది చాలా హ్యాపీగా, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తన గురువులైన శ్రీమతి రమణ కుమారి గారు కానీ, శ్రీ
మరి డాక్టర్ ఏలేశ్వరు శ్రీనివాసులు గారు కానీ వీళ్ళ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. తన చిన్న వయసు అయినా కూడా తనకి నేర్పించి ఈరోజు ఇక్కడికి పంపించడం అనేది. అండ్ తల్లిగా మా మిస్సెస్ ఎస్పెషలీ తనకి ప్రిపేర్ చేయడం కానీ మేకప్ చేయడం ఇదంతా కూడా తనే చూసుకుంటారు. పిల్లలకి ఈ రోజుల్లో ఈ ఆన్లైన్ గేమ్స్లో ఈ మొబైల్లో గ్యాజెట్లో ఎవరైతే ఉండిపోతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక చాలా పెద్ద ఎక్సర్సైజ్ అండ్ మెంటలీ ఫిజికలీ వాళ్ళు యాక్టివ్ అవుతారు. డ్యాన్స్ వల్ల మ్యాథ్స్ బాగా వస్తాయని మనం. ఓకే, ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? ఓకే, ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? ఓకే, ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు? ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా మెడల్స్ తీసుకున్నారా? అక్కడ కూడా ఏమైనా పర్ఫార్మ్ చేశారు? కప్స్ వచ్చినాయా? ఓకే, ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? ఓకే, డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్? ఓకే, బెస్ట్ టీచర్, షీ సపోర్ట్స్ మీ ఆల్వేస్. నేను ఏమైనా తప్పు చేస్తే అలా చేయని కరెక్ట్. ఓకే, మీ పేరెంట్స్? పోలీస్ ఆర్ డాక్టర్. సూపర్, పోలీస్ ఆర్ డాక్టర్, గుడ్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ రోల్ మోడల్ ఎవరు? గుడ్ ఆన్సర్. ఇంకా చెప్పండి ఏమన్నా. ఓకే, మీ గురువు గారి పేరు? ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? ఓకే, ఎన్ని పాటల మీద? 2 సాంగ్సా 1 సాంగా? 2 సాంగ్. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఏ స్కూలు? బచ్పన్. ఓకే, ఇంకా ఎలా అనిపించింది ఈరోజు మీరు ఇంత అద్భుతంగా? ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా అవార్డ్స్ మెడల్స్ తీసుకున్నారా? ఓకే, ఇంకా మీకు ఇంక పెయింటింగ్ ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి? ఓకే, ఇంకా ఓకే. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? ఓహో, సూపర్. ఇక్కడ నమస్కారం, నా పేరు మనస్వి. నేను ఘంటసాల పవన్ కుమార్ శిష్య బృందం నుంచి వచ్చాను. ఈరోజు నేను రవీంద్ర భారతిలో చేస్తున్నాను అండ్ చేశాను. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ రవీంద్ర భారతి. యాక్చువల్గా ఇది మా మమ్మీ టీమ్. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ హర్. అండ్ ఇదంతా సాధ్యమైంది మా గురువు గారి వల్ల. ఆయనకు ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మాటిస్తున్నాము. ఇంకెప్పుడు మేము పెద్ద ప్రోగ్రామ్ చేయాలి, మంచి పెద్ద డాన్సర్ అవ్వాలన్న కోరిక. ఈరోజు ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? నేను ఒక పాట మీద చేశాను, జనుక సిద్ధి. ఓకే, ఈరోజు ఇంత రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక మీద మీరు లెజెండరీస్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం, హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? It's too great and I'm very thankful for my mom because I'm just for her and ఇంత పెద్ద అవార్డ్స్ తీసుకుంటున్నాను. మేబీ I'll become a great dancer. నాకు వేరే ఆర్ట్స్, సంగీతం వచ్చు. ఓకే, యాక్టింగ్ వచ్చు. ఓకే ఓకే మోర్ ఆల్. ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? ఇంకా పర్టికులర్గా కాదు. I just want to become a CEO. ఓకే, and maybe a small little cute actress. ఓకే, సూపర్. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మా గురువు గారు పవన్ సార్ వల్ల మేము ఇక్కడ ఉన్నాము. యాక్చువల్లీ ఇది నా చిన్నప్పటి డ్రీమ్, మా కూతురు ఫుల్ఫిల్ చేసింది ఆ డ్రీమ్. ఓకే ఓకే, మీ గురువు గారి పేరు? ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? ఓకే, ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? ఓకే, ఎలా అనిపించింది ఈరోజు ఒక రవీంద్ర భారతి ఒక గొప్ప వేదిక, ఇలాంటి వేదిక మీద మీరు పర్ఫార్మ్ చేయడం? మీ లెజెండరీస్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు మీరు ఈరోజు, మీకు ఎలా అనిపించింది? సూపర్. ఇంకా స్కూల్లో కూడా ఎప్పుడైనా మెమోంటోస్, అవార్డ్స్, మెడల్స్ ఎప్పుడైనా తీసుకున్నారా? ఓకే, నెక్స్ట్ థర్డ్కి వెళ్తారు. ఆర్ట్స్, పెయింటింగ్, వెరీ నైస్. పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం ఉంది. పాపం డ్యాన్స్ చేయగా చూస్తే చాలా ఆనందం. ఓకే, మీ టీచర్ పేరు చెప్పండి గట్టిగా. మీ పేరు? ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? ఏ క్లాస్ మీరు? PP2. అచ్చా, ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు?
ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా చేశారా పర్ఫార్మెన్స్? ఓకే, ఇక్కడ ఈరోజు ఇక్కడ అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది? హ్యాపీ. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్స్తో పాటు వేరే ఆర్ట్స్? ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దాక ఏమవ్వాలనుకుంటున్నారు? ఓహో, సూపర్ సూపర్ సూపర్. 4 years అండి. ఎస్. సో నవ్య మ్యామ్ తన గురువు అండి. చాలా బాగా డాన్స్ త్వరగా నేర్పించారు. ఓకే, ఎక్స్ప్రెషన్స్ అంతా బాగా నేర్పించారు. ఓకే, అండ్ థ్యాంక్స్ టు గురువు గారు. పేరు శ్రీ ప్రాంజలి, కట్టడం ప్రాంజలి. ఓకే, నా గురువు గారి పేరు పద్మజ. ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? భావములోలా. ఓకే, ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? ఒకటి. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు అవార్డు అందుకోవడం? ఓకే, మీరు పర్ఫార్మ్ చేస్తుంటే అందరూ క్లాప్. గుడ్ గుడ్. మీరు స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా? ఏమేమి చేశారు స్కూల్లో? పర్ఫెక్ట్ మాట్లాడుతున్నారు, గ్రేట్ అసలు. అచ్చా, ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్స్తో పాటు వేరే ఆర్ట్స్? ఓకే, అచ్చా. ఓకే, ఎన్ని మంత్స్ మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? 3 years. మీరు పెద్దాక ఏమవ్వాలనుకున్నారు? ఓకే, వెరీ ప్రౌడ్ ఆఫ్ us. ఎస్. గురువు గారు పద్మజ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఓకే, ఈరోజు మదర్స్ డే సెలబ్రేషన్ కోసం ఇది పార్టిసిపేషన్ చేశారు. Yes. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆర్గనైజర్స్ యాజ్ వెల్. పాట పాడండి. ఎస్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం. థ్యాంక్ యూ, సూపర్ అండి. నేమ్ ఇస్ కృతిక. ఓకే, మీ గురుగారి పేరు? నవ్య సంతోషి మ్యామ్. ఓకే, ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు? మహాగణపతి. అచ్చా, ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద? చాలా బాగుంది. ఓకే, బాగా ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? థర్డ్ క్లాస్. గుడ్ గుడ్. కరెక్టే. ఓకే, అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దాక ఏమవ్వాలనుకున్నారు? సూపర్ సూపర్. ఈ అవకాశం ఇచ్చిన సమజ్దాకి, ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేడం చాలా సపోర్టివ్గా, కోఆర్డినేటివ్గా. ఓకే, చాలా బాగా నేర్పిస్తున్నారు. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఓకే, ఓకే, ఎస్ సార్.